జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెరిగిపోయాయన్నారు చంద్రబాబు. విజయనగరంలో డ్వాక్రా మహిళలతో ముఖాముఖిలో పాల్గొన్న చంద్రబాబు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఘనత టీడీపీదన్నారు. మహిళలను లక్షాధికారులను చేయడమే టీడీపీ లక్ష్యమని, కూటమి అధికారంలోకి వచ్చాక 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. నేను 10,000 రూపాయలు పసుపు కుంకుమ ఇస్తే అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి ముద్దులు పెట్టాడు, తలవే చేయి పెట్టాడు, బుగ్గల్ని విరాడు. మీరు కూడా ఐస్ అయిపోతారు తల్లి. అక్కడి నుంచి అధికారంలోకి వస్తానే బాధుడే బాధుడు, గుద్దుడు గుద్దుడే గుద్దుడు. అవునా కాదా? నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, మీ ఆదాయం పెరిగిందమ్మా? ఖర్చులు పెరిగాయా లేదా? ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అదేనా పరిపాలన అంటే? ఎలాంటి వ్యక్తి అంటే, మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి జలగా ఈ జగన్ రెడ్డి. నేను అదిగా చేసింది. నేను మీ ఖర్చులు తగ్గించి మీ ఆదాయాన్ని పెంచి మీ జీవన ప్రమాణాలు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్లీ నేను ఒక మాట చెప్తున్నా, ఆరో డాక్రా సంఘాలకు ఆర్థిక సహాయం చేశాం, వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. నేను ఇచ్చిన వడ్డీ లేని రుణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో 10 లక్షల వరకు మీరు రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి కూడా ఒక పర్పస్ ఉంది. ఏం చేస్తానో కూడా మీకు ఒకసారి చెప్తాను. ఇంకో పక్క మీరు చూస్తే మహిళలకి 11 రకాలైనటువంటి ఉచిత వైద్య పరీక్షలు పెట్టాం. ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్డి కట్టించాం. ఒకప్పుడు నేను చూశాను, ఆడబిడ్డలు ఇంట్లో వంట చేయాలంటే పెద్ద సమస్య. గంటల తరబడి వంటింట్లో ఉండేవాళ్లు. వంటింట్లో నుంచి బయట వస్తే కళ్లలో నీళ్లు వస్తా ఉండేటివి, కడుపులోకి పొగబోయేది. నా తల్లిని చూశా. నా తల్లి మారిగా ఏ చెల్లమ్మ కష్టపడకూడదని 60 లక్షల